సార్ ఈ మధ్య కిడ్నీలో స్టోన్స్ ఈ సమస్య కూడా ఆడవాళ్ళు, మగవాళ్ళు అనే తేడా లేకుండా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అండ్ దీనికి డాక్టర్స్ కొంతమంది మెడిసిన్స్‌తో తగ్గిపోతదంటారు. లేదంటే సర్జరీ రికమెండ్ చేస్తారు. అలా కాకుండా హోమ్ రెమెడీ చేసుకుంటూ ఈ కిడ్నీలో స్టోన్స్ పోగొట్టుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? ఉన్నాయమ్మా. హ్మ్. సో కిడ్నీ స్టోన్స్ 10 mm దాటిన తర్వాత అయితే కొంతమందిలో ఆ కిడ్నీ యొక్క తత్వాన్ని బట్టి కెమికల్ కాన్స్టిట్యూషన్ బట్టి రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయమ్మా. హ్మ్. సో జనరల్గా అయితే 10 mm లోపల ఉన్నటువంటి కిడ్నీస్ అయితే ఆపరేషన్ అవసరం ఉండదమ్మా. అవును. సో 10 mm దాటిన తర్వాత అయితే డాక్టర్ పర్యవేక్షణలో కొన్నాళ్ళు మందులతో ప్రయత్నం చేసి కాకపోయినటువంటి పక్షంలో ఏదైనా ఆపరేషన్ సర్జరీ. చేయించుకోవాల్సిన అవును. పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ జనరల్గా అయితే మెజారిటీ ఆఫ్ ది కిడ్నీ స్టోన్స్ ఈవెన్ కాస్త ఎక్కువగా కానీ కరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. హ్మ్. కరిగిపోయేసి ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం బయటకు వచ్చేస్తాయమ్మా. ఓకే. సో ఈ యొక్క పరిస్థితిని కిడ్నీ స్టోన్స్ ఉన్నటువంటి పరిస్థితిని ఆయుర్వేద వైద్య విధానంలో అశ్మిరి అనేటువంటి పేరుతో పిలుస్తారమ్మా. హుహు. అశ్మి అంటే రాయి. ఓకే. ఓకే. కిడ్నీల ప్రాంతంలో మూత్ర వ్యవస్థలో రాళ్ళు ఏర్పడేటువంటి పరిస్థితినే కిడ్నీ స్టోన్స్ అనేది స్థూలంగా చెప్తుంటారమ్మా. హ్మ్. సో నీళ్లు తక్కువగా తాగడము ప్రధానమైన కారణము కిడ్నీ స్టోన్స్ వచ్చేదానికి. హ్మ్. అదేవిధంగా ఈ టమోటా, పాలకూర, క్యాబేజీ హ్మ్. ఇలాంటివి ఎక్కువ తీసుకోవడము ఇలాంటివి ఓకే. కూడా కొంచెం కిడ్నీ స్టోన్స్ వచ్చేదానికి కారణభూతంగా ఉంటుంటాయమ్మా. హ్మ్. సో కొంతమందికి ఎలాంటి కారణాలు లేకపోయినా పెద్దలకు ఆ ఓకే. టెండెన్సీ ఉన్నప్పుడు పిల్లలకు వస్తుంటుందమ్మా. హ్మ్. దీనికి తోడు ఈ కూల్ డ్రింక్స్ ఉన్నాయి కదమ్మా, కూల్ డ్రింక్స్, అవును. సాఫ్ట్ డ్రింక్స్, హ్మ్. ఇట్లాంటివి ఐస్ క్రీమ్స్, ఈ అసిడిక్ నేచర్ ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువ తీసుకున్నటువంటి వాళ్ళలో కూడా ఈ కిడ్నీ స్టోన్స్, చాక్లెట్స్ ఇట్లాంటివి తీసుకున్నటువంటి వాళ్ళలో కూడా కిడ్నీ స్టోన్స్ వస్తుంటాయమ్మా. ఓకే. సో అనేక రకాలైన కారణాల వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తుంటాయి. హ్మ్. మంచి రెమెడీ చెప్తాను చూడండి. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రెమెడీమా మూత్ర వ్యవస్థలో మూత్రపిండాల్లో రాయి ఉన్నప్పటికీ, లేకపోతే మూత్రపిండాల నుంచి ఒక ట్యూబ్స్ వస్తుంటాయమ్మా. ఆ ట్యూబ్స్లో రాయి ఉన్నప్పటికీ, లేకపోతే మూత్రాశయంలో రాళ్ళు ఉన్నప్పటికీ, ఎక్కడ రాయి ఉన్నప్పటికీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం చక్కగా పనిచేస్తుందమ్మా. ఓకే. ఎలాగంటే కేవలం వేపాకు బూడిద. చాలా ఆశ్చర్యపోతారమ్మా. ఓహో. పైసా అంటే పైసా ఖర్చు లేదు, అవును. కేవలం అవగాహన ఉండాలి. అవును. వేపాకులు గ్రామాలు, పట్టణాలు, నగరాలు నిమిత్తం లేకుండా ఎక్కడైనా దొరుకుతాయమ్మా. అవును. కొంచెం మనసు ఉంటే మార్గం ఉంది, కొంచెం ఓపిక పట్టుదల ఉంటే మెడిసిన్ తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఓకే. ఈ వేపాకు బూడిద మార్కెట్లో దొరకదు, హ్మ్. మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవాల్సిందేమో. అవును. సో వేపాకులు బాగా చెట్టు మీద నుంచి రాలిపోయింటాయి కదమ్మా, అవన్నీ అవును. బాగా జాగ్రత్తగా పరిశుభ్రంగా సేకరించుకొని అవి తీసుకొచ్చేసి బాగా కాల్చేసి ఇస్తే తెల్లగా బూడిద అయిపోతుందమ్మా. ఆ ఓకే. విధంగా బూడిద అయిన తర్వాత బూడిద చల్లారి చేసేసి బాగా చల్లారిపోయిన తర్వాత జల్లించుకుంటే అది ఈ కిడ్నీ స్టోన్స్ కరించేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే. ఆ విధంగా జల్లించుకొని ఒక గాజు సీసాలో రోజు 2 times తీసుకోవాలమ్మా. ఉదయం పూట ముల్లంగి గడ్డల రసంతో తీసుకోవాలి, ఆహా. రాడిష్ జ్యూస్తో. ఆహా. సాయంత్రం పూట నీళ్ళతో కానీ తేనెతో కానీ తీసుకోవాలి. ఓకే. సో ఉదయం పూట ఎలా తీసుకోవాలంటే 25 to 30 ml ముల్లంగి గడ్డల రసం. హ్మ్. ముల్లంగి గడ్డలు మీకు తెలుసు కదమ్మా, అవును. రాడిష్ తెలుసు. జ్యూస్. అవును. సో ఒక 25 to 30 ml ముల్లంగి గడ్డల రసంలో 1 గ్రామ్ హ్మ్. ఈ వేపాకు బూడిద వేసేసి అవసరమైతే కాస్త తేనె కూడా వేసుకోవచ్చుమా. ఓకే. ఒక డోస్ మార్నింగ్ తీసుకోవాలి. హ్మ్. ఈవినింగ్ అవర్స్లో ఈవినింగ్ 5 to 8 లోపు ఎప్పుడో ఒకసారి మళ్ళీ 1 గ్రామ్ హ్మ్. ఆ పౌడర్ని తగినంత తేనెతో తీసుకోవచ్చు, లేకపోతే నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు. ఓకే. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల హ్మ్. చాలా సమర్థవంతంగా ఈ యొక్క ఔషధం పనిచేస్తామా. హ్మ్. ఎంతో మంది వాడి సత్ఫలితాలు పొందిన తర్వాత ఆ ఫీడ్బ్యాక్ మేము గమనించిన తర్వాతనే మన ప్రేక్షకుల కోసం మళ్ళీ తెలియజేయడం జరుగుతుందమ్మా. ఓహ్! సో సూక్ష్మంలో మోక్షం అని చెప్పేసి పెద్దగా ఖర్చు ఉండదు. అవును. మరి ఈ కిడ్నీ స్టోన్స్ కోసం ఎంతెంత ఖర్చు పెట్టుకుంటారు, రకరకాలైన అవును. ప్రయత్నాలు చేస్తుంటారు, రకరకాల తిప్పలు పడుతుంటారు. మరి కొంతమందికి ఆశాజనకమైన ఫలితాలు కల్పిస్తే కొంతమందికి నిరాశాజనకమైన ఫలితాలు కలుగుతుంటాయమ్మా. అవును. నేను చెప్పినటువంటిది మంచి హోమ్ రెమెడీ, అనుభూతమైనటువంటిది, అనుభవపూర్వకమైనటువంటిది మంచి రెమెడీ. కాబట్టి ఇట్లా సఫర్ అయ్యేటువంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని ప్రయత్నించి ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చుమా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.